Hi, I'm back again with new video and topic. We are all already at the corner of March month end. సో ఏప్రిల్ నుండి మనకి శాలరీ పెరుగుతాయి, శాలరీస్ రీస్ట్రక్చర్ లేదా హైక్స్ రావడం అని అనుకుంటాం, కానీ కాదు. న్యూ లేబర్ లా 2026 గోయింగ్ టు అప్లై ఫ్రమ్ April 1st. సో అలా చేంజెస్ ఏంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఏప్రిల్ నుండి మీ శాలరీ, వర్కింగ్ అవర్స్, లీవ్ సిస్టమ్స్ అన్నీ మారిపోవచ్చు. మీరు జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ ఆర్ కార్పొరేట్, ఎనీథింగ్ అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ కొత్త లేబర్ లాస్ డైరెక్ట్గా మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ 4 మేజర్ లేబర్ కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి ఇంప్లిమెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. April 1st నుంచి ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే శాలరీ స్ట్రక్చర్ ఒకటి, వర్కింగ్ అవర్స్, పిఎఫ్ అండ్ టేక్ హోమ్ శాలరీ, లీవ్ రూల్స్ అన్నీ చేంజ్ అవ్వచ్చు. సో వాట్ ఆర్ దిస్ న్యూ లేబర్ లాస్ అంటే, గవర్నమెంట్ 29 ఓల్డ్ లేబర్ లాస్ని మర్జ్ చేసి 4 కోడ్స్గా చేసింది. ఇప్పుడు కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్స్, సోషల్ సెక్యూరిటీ కోడ్ ఒకటి, ఆప్షనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. గోల్ ఏంటి అంటే సింప్లిఫై రూల్స్, ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయడం, ఎంప్లాయీస్కి బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వడం. బట్ రియాలిటీలో కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి కదా, లెట్స్ సీ. సో శాలరీ స్ట్రక్చర్ మేజర్ చేంజ్ ఏంటంటే, బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే, బేసిక్ శాలరీ ఇప్పుడు మినిమం 50% సిటీసీ కంపల్సరీ. ఈ 50% నుంచి మీ పిఎఫ్ కట్ అవుతుంది. సో మీ బేసిక్గా వచ్చే శాలరీ కంటే ఇప్పుడు తగ్గుతుంది అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ బేసిక్ శాలరీ తక్కువ పెట్టి అలవెన్సెస్ ఎక్కువ ఇస్తాయి, కానీ ఇప్పుడు అలా కుదరదు. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రాట్యుటీ అమౌంట్ ఎక్కువ అవుతుంది, బట్ టేక్ హోమ్ శాలరీ తగ్గొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ సేఫ్, ప్రజెంట్గా క్యాష్ కొంచెం తక్కువ. వర్కింగ్ అవర్స్ రూల్స్ చూస్తే న్యూ రూల్స్ ప్రకారం మ్యాక్సిమం 48 అవర్స్ పర్ వీక్, కానీ ట్విస్ట్ ఏంటి అంటే 4 days వర్క్ ఆప్షనల్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, మీరు 4 days 12 hours వర్క్ చేస్తే ఈక్వల్స్ టు 48 days. సో మీరు 3 days కంటిన్యూస్గా హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చా, బట్ డైలీ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. కంపెనీ పాలసీని బట్టి డిసైడ్ అవుతుంది. లీవ్ పాలసీ చేంజెస్ ఏంటంటే, లీవ్స్లో కూడా కొన్ని చేంజెస్ అయ్యాయి. 240 days వర్క్ చేస్తే 1 leave per 20 days అప్రాక్స్. క్యారీ ఫార్వర్డ్ లీవ్స్కి ఫిక్స్ లిమిట్ ఇచ్చేశారు. మెటర్నిటీ, అదర్ బెనిఫిట్స్ కూడా మోస్ట్ స్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే రూల్స్ ఇంకా క్లియర్గా ఉంటాయి ఇంత ముందు దానికంటే. జాబ్ సెక్యూరిటీ అండ్ లే ఆఫ్కి చూస్తే, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్స్ పరంగా 300 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్కి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా లే ఆఫ్ చేయొచ్చు. ముందు లిమిట్ 100 ఉంటుండే. సో ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ కొంచెం తక్కువ రిస్క్లో ఉంటుంది, బట్ కంపెనీ ఫ్లెక్సిబుల్గా ఆపరేట్ చేయగలవు. ఇది ఎంప్లాయీస్కి మిక్స్డ్ ఇంపాక్ట్. పిఎఫ్, గ్రాట్యుటీ అండ్ బెనిఫిట్. గుడ్ న్యూస్ ఏంటి అంటే, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, గ్రాట్యుటీ అమౌంట్ ఇంక్రీజ్. గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ అండ్ జొమాటో ఎక్సెట్రీ, వీళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్యూచర్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇన్ఫార్మల్ వర్కర్స్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో కంక్లూజన్ ఏంటి అంటే, సో ఓవరాల్గా చూస్తే షార్ట్ టర్మ్లో టేక్ హోమ్ శాలరీ తక్కువ, కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ రియల్ ఇంపాక్ట్ ఏంటి అంటే, కంపెనీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చేంజెస్ అనేది ఇన్ఎవిటబుల్, కానీ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. మీరు యొక్క కొత్త లేబర్ లాస్ గురించి ఏమనుకుంటున్నారు? మీ శాలరీ పెరిగిందా లేదా తగ్గిందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి రియల్ లైఫ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్ పల్స్ హైదరాబాద్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో టేబుల్ కూడా పెడతాను, కంపారిజన్ టేబుల్, ఓల్డ్ వర్సెస్ న్యూ లేబర్ లాస్ ఎన్ని చేంజ్ అయ్యాయి అనేది. డూ చెక్అవుట్. థ్యాంక్ యూ.